Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da South India's #1 travel brand. హలో అసిత్ గారు, నమస్కారం. వన్స్ అగైన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో. ధన్యవాదాలు. తెలుగులో జనరల్ గా జరుపుకోరా మీరు? జరుపుకోవటం అంటే ఏముంటుంది జరపడానికి, అది జరుగుతూ ఉంటుంది రోజు, సో అదే జరుపుకోవటం. ఓకే, సరిపోదా శనివారం చూసారా? ఇంకా చూడాలి. ఇంకా చూడలే? వాచ్, ఎందుకంటే లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి. ఐ విల్ వాచ్ టుడే. ఓకే, సూపర్. సో అకేషన్ ని మార్క్ చేసుకుందాము ఇలాగా. సో సరిపోదా శనివారంలో వివేకాత్రేయ ఆయన దృష్టిలో కమర్షియల్ సినిమా, ఒక మాస్ సినిమా అంటే ఏంటి అని ఆయన చూపించాడు. హసిద్ గోలి దృష్టిలో ఒక కమర్షియల్ సినిమా మాస్ అంటే ఏంటి? కమర్షియల్ సినిమా అనేది వాట్ ఎవర్ ఎర్న్స్ మనీ ఇస్ కమర్షియల్ సినిమా. సో లెట్స్ నాట్ కేటగరైజ్ ఇట్. కాకపోతే మాస్ అంటే విచ్ అపీల్స్ టు లాట్ ఆఫ్ పీపుల్. దానికి తెలియకుండా ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఫైట్స్ ఆర్ ఆబ్వియస్ ట్రెండ్. అది ఉంటే బికాస్ దే ఆర్ సంథింగ్ విచ్ యూ వోంట్ వాచ్ ఇన్ రియల్ లైఫ్. సో అక్కడ మజా వస్తుంది చూస్తుంటే. ఒక హీరో బీటింగ్ ద షిట్ అవుట్ ఆఫ్ ఆల్ ద విలన్స్, ఈ పీస్. సో అది ఆబ్వియస్ మాస్ ఫ్యాక్టర్ నాకు కూడా. బట్ వాట్ ఎంగేజెస్ యూ త్రూ అండ్ మేక్స్ యూ ఫీల్ ఫర్ ఓకే, అంటే సో కాల్డ్ చదువు ఉంది, చదువు లేదు, ఈ తారతమ్యాలు లేకుండా అందరూ కూర్చొని అక్కడ ఎంజాయ్ చేయగలిగే, ఎంగేజ్ అయ్యి రిలేట్ అవ్వగలిగే సినిమా ఇస్ అ మాస్ సినిమా. ప్రతి ఒక్కరు డజంట్ మ్యాటర్ వాట్ స్టేట్ ఆఫ్ మైండ్ యు ఆర్, వాట్ డెమోగ్రఫీ యు ఆర్, ఇదేమీ ఆ తారతమ్యాలు లేకుండా ఎంత బాగా ఎంజాయ్ చేయాలి, దట్ ఈస్ మాస్ సినిమా ఫర్ మీ. అలా మీరు బాగా ఎంజాయ్ చేసిన కొన్ని మాస్ సినిమాలు గుర్తున్నాయా మీకు? మెమరబుల్ which doesn't fall under obvious category but enjoy చేసింది అంటారా? లైక్ ఆబ్వియస్ కేటగిరీలో ఫాలో అయినవి కూడా, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆబ్వియస్ కేటగిరీలోనే ఫాలో అవుతుంటాయి. వాటికి అతీతంగా ఉండేవి ఎక్సెప్షన్స్ కొన్నే ఉంటాయి. రైట్. సో అలా అంటే నాకు ఇంద్ర అనేది చాలా నాకు తెలిసిన వన్ ఆఫ్ ద ఇనిషియల్, అప్పుడప్పుడే నాకు సినిమాలు అబ్జర్వ్ చేయడం. ఇంద్ర ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాస్ మూవీస్. ఐ హావ్ సింహాద్రి ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాస్ మూవీస్. నరసింహనాయుడు. నాకు మాస్ సినిమాలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చే ఆస్పెక్ట్స్ అవి సినిమాటిక్ రిఫరెన్స్ లాగా. వేరేస్ స్టోరీ టెల్లింగ్ రిఫరెన్స్ అనేది ఐ థింక్ రీసెంట్ టైమ్స్లో ఆ మాస్ దానికి చిన్న ట్వీక్స్ ఇవన్నీ మంచిగా ఇస్తే ఐ థింక్ లోకేష్ కనగరాజు గారు ఒక ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ షోయింగ్ దట్ మాస్ యూఫోరియా అనేది ఎగ్జైటింగ్ ఉంది. ఐ లైక్ విక్రమ్. ఐ లైక్ అంటే సర్టెన్ పార్ట్స్ ఆఫ్ ఇట్ ఆర్ రియలీ ఎగ్జైటింగ్, ద ఇంటర్వెల్ పార్ట్ ఎట్సెట్రా. ఖైదీ ఈజ్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ వర్క్స్. అంటే ఓహో, బేసిక్ ఎలిమెంట్ని పట్టుకొని, బేసిక్ అంటే అది నేను వేరేలా చెప్పట్లా, వన్ నైట్ జర్నీలో క్రియేట్ దట్ ఎంగేజ్మెంట్ ఫ్యాక్టర్ అనేది హై ఉంటుంది అనేది ఐ థింక్ దర్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ డెఫినేషన్ విచ్ హీ హాస్ గివెన్. అట్లా ఉన్నాయి ఐ థింక్. స్పెసిఫిక్ గా ఒక సినిమా అంటే నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ. ఓకే, రాజరాజ చోర గురించి మీరు మాట్లాడుతూ చెప్పారు. రాజరాజ చోర మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నప్పుడు దాంట్లో ఉండే కొన్ని ఎలిమెంట్స్ అవి అనుభవించి మనం చెప్పడం అనేది ఒకలాగా ఉంటుంది, అనుభవించకుండా మనం ఒక కథ చెప్తే అలాగుంటుంది, వేరేలాగా ఉంటుంది అని. రాజరాజాలో కొన్ని ఎలిమెంట్స్ మీరు అనుభవించారు. స్వాగ్ లో ఏంటి మీ పర్సనాలిటీ అనేది రిఫ్లెక్ట్ అయ్యేది? I think it is about how I am viewing the gender dynamics as. I think that is the core element that will be part of the movie. That is the agenda of the movie. So ఆ జెండర్ డైనమిక్స్ యొక్క నా పర్సెప్షన్ ఏంటి, వాటిని నేను ఎలా పర్సీవ్ చేస్తున్నాను ఈజ్ ఆల్ ఐ వాంటెడ్ టు కన్వే త్రూ ద స్టోరీ. సో అది అనుభవించడం అంటే ఇట్ ఈస్ దైనందిన ఇదిలో కనపడే విషయాలే. బీట్ విత్ ద వైఫ్, బీట్ విత్ ద మదర్, బీట్ విత్ ద సిస్టర్. నేను మేల్ జెండర్ కాబట్టి నేను ఓన్లీ ఫీమేల్ జెండర్స్ విషయాలు చెప్తున్నాను. ఫర్ ఫీమేల్స్ ఇట్ విల్ బి ద ఆపోజిట్. సో ఆ పర్సెప్షన్ ని నేను ఒకవేళ ఇఫ్ ఐఎమ్ ఎ ఫీమేల్ హౌ ఆమ్ ఐ సీయింగ్ దీస్ థింగ్స్, ఇఫ్ ఐఎమ్ ఎ మేల్ హౌ ఆమ్ ఐ సీయింగ్ దీస్ థింగ్స్. బట్ ఇఫ్ ఐఎమ్ ఎ ఫీమేల్ అంటే దట్ ఈస్ అ హైపోథెటికల్ కేస్. కెన్ ఐ రియలీ రిప్రజెంట్ దెమ్? నో. But this is just my understanding of it. I'm not saying this is the truth or there is no truth per se. So a variable thing adi. But I think na understanding of it will be the core point of this movie. So gender dynamics starting point ai cinema ki. Gender dynamics ending point kuda cinema ki ante okay ela story ela start ayindane vishayam antara. Yes, yeah, that's the main agenda. దాంట్లోకి వంశం అనే ఒక ఆస్పెక్ట్ తీసుకొచ్చాం. That will make it more unique, more rooted. Gender is already rooted. Doesn't matter which language we are coming from. Doesn't matter if we are shooting this in the West. Still, it'll. I think Barbie ఒకటి వచ్చింది. అట్లా recent times లో there are many gender dynamic things which are explored. But దాన్ని you need to make it more
మన కథ ఇది అని. ఎందుకంటే మన దగ్గర కూడా ఉన్నాయి జెండర్ డైనమిక్స్, జెండర్ ఇష్యూస్. జంబలకడి పంబ సినిమా అనట్లా, సినిమా పరంగా జంబలకడి పంబ ఎక్స్ప్లోర్డ్ ఇన్ క్వర్కీ వే, వెరీ ఫనీ టోన్ లో. యట్ ఇట్ అండర్లైన్ గా ఒక ఫిలాసఫీ కన్వే చేస్తూనే ఉంటుంది చూసేటోడికి, ఎవడైతే పర్సీవ్ చేయాలనుకుంటున్నాడు. బట్ నేను మనది అంటోంది కల్చర్ ఆఫ్ ఇండియా. సో ఆ రూటెడ్నెస్ ఒకటి ఉంటే ఇట్ విల్ బి ఈవెన్ మోర్ అబ్జార్బబుల్. ఇప్పుడు వంశం అనగానే ఆబ్వియస్ గా మీకు ఇప్పుడు వంశం అంటే యూ విల్ ఓన్లీ హ్యావ్ మేల్స్ ఇన్ ద మైండ్. మా తాత, మా ముత్తాత, వేర్ ఇస్ బామ్మ, వేర్ ఇస్ దిస్ ముత్తాత వాళ్ళ భార్య, వేర్ ఇస్ అమ్మ, ఇవన్నీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? వీఆర్ ట్యూన్ దట్ వే. వంశం అంటే ఇట్ ఈస్ ఓన్లీ బిలాంగింగ్ టు, అంటే వారసుడే ముందుకు తీసుకెళ్తాడు ఎట్సెట్రా థింగ్స్ ఉన్నాయి. అది కరెక్టా కాదా అంటే ఇట్స్ నాట్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ స్టేట్మెంట్. అది తప్పు అనేసే ఇది కూడా కాదు. ఎందుకు కరెక్ట్ ఆర్ ఎందుకు తప్పు, ఇవన్నీ దెర్ ఆర్ రకరకాల ఫేసెట్స్ ఉన్నాయి దానికి. ఎక్స్ప్లోరింగ్ దట్ ఈస్ మై ఎక్సైట్మెంట్ విచ్ వీ డిడ్ ఇన్ దిస్ మూవీ. సో జెండర్ అనుకొని వంశం అనుకుంటే ఆబ్వియస్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ కనపడుతున్నాయి, ఆబ్వియస్ డ్రామా కనపడుతుంది. సో వాంటెడ్ టు ప్రెజెంట్ దట్. ఇది చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ వస్తుంటాం కదా మనము. లైక్ మన కల్చర్ లో ఇప్పుడు వంశం అనేది ఒకటి ఉంది, అది డాడ్ సైడ్ నుంచే మారుతుంది. ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటే కూడా విమెనే వాళ్ళ ఇంటి పేరు మార్చుకోవడం, లైక్ అది నార్మల్ పార్ట్ ఆఫ్, అంటే నార్మలైజ్ చేసాం మనము, ట్రెడిషన్ గా అది తరతరాలుగా వస్తుంది. చిన్నప్పటి నుంచి మీరు చూస్తూనే ఉంటారు. ఏ పాయింట్ లో మీరు దీన్ని లైక్ ఇంకా డీప్ గా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టి, ఇది నేను నా కథలో ఇది నేను చెప్పాలి, ఇది చెప్పడం ఇంపార్టెంట్ అని జరిగింది ఏ పాయింట్ లో, అండ్ ఎందుకు అలా జరిగింది? వాటర్ లైక్ ఆ ప్రాసెస్ ఎలా జరిగింది? ఐ థింక్ మీరు అంటున్నది అది నార్మలైజ్ అయిపోయింది అనుకున్న కొన్ని, వీ థింక్ వీఆర్ ప్రోగ్రెసివ్ సొసైటీ విచ్ వీఆర్ నాట్ చాలా ఏరియాస్ లో. అది అబ్జర్వ్ చేసి ద బేసిక్ ఐటీ గైస్, ద ఫిల్మ్ మేకర్స్, ఆల్ ద యంగ్ జనరేషన్, బేసిక్ ఐటీ గైస్ అన్న ఉద్దేశం, who are so called on the the cream of the society ane oka in terms of demography anna educated earning well etc. ivanni unnayante valaki inga vere baadhalu undavu. They can actually see how do I develop myself, better myself, my perspective towards society. దానికి వెళ్ళిపోవచ్చు. నీట్ సొసైటీ ప్రెషర్స్ ఉండవు. అంటే జీవితాన్ని ఎలా నడపాలనే కంగారు తక్కువ ఉంటుంది, ఉండదు అనట్లేదు. ఏవో ఒక ఇష్యూస్ ఉంటుంటాయి. అది పక్కన పెడితే యూ కెన్ ఫ్రీలీ థింక్ అబౌట్ హౌ యువర్ థాట్ ప్రాసెస్ ఇస్ టువర్డ్స్ ద సొసైటీ. అది ఎంతమంది చేస్తున్నాము? నాతో సహా ఎవరం చేయం. చేసేవాళ్ళు ఉంటారు, నేను కాదన్న. కానీ ఆ అబ్జర్వేషన్ వెరీ క్లియర్గా ఇట్ ఈస్ స్టిల్ నాట్ దేర్. అంటే ఏదో అనుకుంటున్నాం మనం ప్రోగ్రెషన్ సాధించాం ఎట్సెట్రా అని. ఇట్ ఈస్ స్టిల్ నాట్ దేర్. వెన్ ద సిచ్యువేషన్ అరైవ్స్ యు ఆర్ టేకింగ్ ద ఆబ్వియస్ పాత్. మీరు అంటున్న నార్మలైజ్ అయిపోయింది అన్న ఆ ఆబ్వియస్ పాతే తీసుకుంటున్నాం. మళ్ళీ మాట్లాడేటప్పుడు చాలా ఉత్తమంగా చాలా పెద్ద సోషల్ మాటలు మాట్లాడుతూ ఉంటాం. సో అది పొసగట్ల ఎక్కడో. సో దట్ ఈస్ స్టిల్ దేర్, ఇట్ ఈస్ స్టిల్ రెలవెంట్. సో ఇప్పుడు ఇది వచ్చేస్తే ఏమన్నా మొత్తం మారిపోతుందా? ఐ డోంట్ థింక్ సో. ఇట్ విల్ స్టిల్ బి దేర్. బట్ ఇట్ ఈస్ మై టేక్ ఆన్ ఓకే హౌ ఇట్ ఈస్ అనే ఒక ఇది అది ప్రెజెంట్ చేస్తాం. ఓకే, నో ఇది చెప్పడం ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని అనిపించింది మీకు? I think there are few elements which I cannot disclose right now about the story. From the movie watching appudu vaste inka baga maza vastundi chusinapudu. Ante okay, these are the things we want to really understand. This is the perspective which we can start seeing things in. Anedi nenu rastunnappudu నాకు exciting undi. So I thought the same excitement will translate to whoever is watching it as well. So adi vaste ganaka it will be a different అసలు మొత్తం మారిపోతుందని నేను అనట్లేదు. బట్ అది చూసినప్పుడు ఓకే, దిస్ ఇస్ ద వే వీ కెన్ స్టార్ట్ సీయింగ్ థింగ్స్ కదా అనే ఒక ఇది వస్తే ఐఎమ్ హ్యాపీ. బట్ దట్ ఈస్ నాట్ ద ఎజెండా. ఐఎమ్ జస్ట్ కీన్ ఆన్ ప్రెజెంటింగ్ మై థాట్స్ అంతే. ఓకే, అండ్ ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు కదా, మనం ఫీమేల్ లాగా ఆలోచించగలుగుతామా, వాళ్ళు చూడగలుగుతామంటే చూడలేం. యు ఆర్ మేల్, ఐఎమ్ మేల్. మేల్ గేజ్ అనేది ఒకటి ఉంటుంది. బట్ ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు హౌ డు యూ న్యూట్రలైజ్ దట్? మీరు వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా చూపించాలి అన్నప్పుడు, అండ్ ఇట్ షుడెంట్ విలనైజ్ దెమ్. ఓకే, ఇప్పుడు మనం జనరలీ ఒక స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఉందంటే ఒక మేట్రియార్క్ అంటే నెగిటివ్ లైట్ లోనే వచ్చేస్తుంది. మేట్రియార్క్ ఎంత తప్పో లైక్ మేట్రియార్క్ కూడా నెగిటివ్ గా చూపించినప్పుడు అలానే ఉంటది. సో మీరు ఎలా న్యూట్రలైజ్ చేశారు దాన్ని? రైటింగ్ ప్రాసెస్ ఇన్పుట్స్ తీసుకున్నారా? అది ఎట్లా జరిగింది? ఐ థింక్ ఇన్పుట్స్ స్పెసిఫిక్ గా కూర్చొని అయితే తీసుకోలేదు. బట్ వెన్ ఐఎమ్ sharing the script or showing the movie to the females who are around me, they are also vibing with it.
ఫస్ట్ చెక్ ఫ్యాక్టర్ అదనుకుంటే ఫస్ట్ రాసేటప్పుడు అసలు నేను మీరు ఎలా ఆలోచిస్తారు నేను అలా రాయాలనుకుంటా అంత ఇదైతే వెళ్ళలేదు. బికాస్ ఐ వాంట్ టు కీప్ ఇట్ న్యాచురల్ విచ్ ఎవర్ ఇస్ కమింగ్ త్రూ మీ. బీట్ ఎ మేల్ గేజ్ ఐ డోంట్ మైండ్, బట్ agenda like I said is not to neutralize things, to present it the way I am seeing it. ఎక్స్ట్రీమ్స్ బేసికలీ ఎక్స్ట్రీమ్స్ అనేది నా అజంప్షన్. అది ఇప్పుడు నేను మనం ముందు కూడా అనుకున్నాం, డజంట్ మ్యాటర్ వాట్ జెండర్ ఇట్ ఈస్, ఇఫ్ ద పవర్ కమ్స్ టు యూ, డజంట్ మ్యాటర్ వాట్ డెమోగ్రఫీ యూ బిలాంగ్ టు, నువ్వు పూరెస్ట్ పార్ట్ ఆఫ్ సొసైటీ సడన్ గా నీకు పవర్ ఇచ్చారు, నీ తరంలో నువ్వు బాగా అణిగిమణిగే ఉంటావు, ఆర్ యూ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ద పవర్ యూ గాట్ బికాస్ సడన్ గా ఇచ్చున్నారు, ఓ నేను స్థాయి ఇది ఇప్పుడు ఇచ్చారు అని. నెక్స్ట్ తరం ఈవెన్చువల్లీ దట్ విల్ గెట్ టు దేర్ హెడ్. ఇది నేను పవర్ విత్ పూర్ రిచ్ అనే డెమోగ్రఫీలో చెప్తున్నా. నౌ అప్లై ద సేమ్ థింగ్ టు ద జెండర్. సో డజంట్ మ్యాటర్ వాట్ జెండర్ ఇట్ ఈస్, నీకు పవర్ ఇస్తే డామినెన్స్ అయితే ఉంటుంది ఫర్ షూర్ అనేది నా అజంప్షన్. మళ్ళీ ఉంటుందా అంటే ఇఫ్ ఐఎమ్ ఎ ఫీమేల్ ఐ వుడ్ సే ఏమో ఉండదేమో, ఐఎమ్ మోర్ యునో హార్ట్ఫుల్ టువర్డ్స్ థింగ్స్, ఐఎమ్ మోర్ ఎంపథెటిక్, సో ఐ వుడెంట్ డూ ఇట్ అని ఒకళ్ళు చెప్తారు. వుడ్ ఇట్ కెన్ ఐ జనరలైజ్ దిస్? ఇప్పుడు మేల్స్ అంటున్నారు కదా, మేల్స్ అంటుంటే అది ఒకళ్ళు చేసిన దాన్ని జనరలైజ్ చేయడం ఎక్కువ శాతం కనపడుతుంది కాబట్టి మేల్స్ ఆర్ డాగ్స్ అనేస్తారు. వీ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ దట్ స్టేట్మెంట్. అవునులే మేము చూస్తున్నాము ఆల్ మెన్ ఆర్ డాగ్స్ అనే స్టేట్మెంట్ కి పెద్ద కరెక్టే అని మనం ఎందుకు అంటున్నాం? బికాస్ వీ సీ దట్ హ్యాపెనింగ్. ఫ్యాక్ట్స్ కదా, అంటంలో తప్పలేదు అని. బట్ జనరలైజింగ్ తప్పే కదా అక్కడ. యు ఆర్ నాట్, ఐఎమ్ నాట్. వీఆర్ ట్రైంగ్ టు బి యాజ్ సేన్ అండ్ ఎంపథెటిక్ యాజ్ వీ కెన్. సేమ్ అప్లైస్, సేమ్ ప్రపోర్షన్ కెన్ అప్లై టు ఆపోజిట్ జెండర్ యాజ్ వెల్ అనేది నా అజంప్షన్. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆపోజిట్ జెండర్ కి వెళ్తే అది నెవర్ ఎండింగ్ డిస్కషన్ అవుతుంది అది. బట్ ఎక్కడన్నా కూడా ఎక్స్ట్రీమిజమే ప్రాబ్లం. డు యు బిలీవ్ దట్? yes I believe that absolutely. బట్ ఎక్స్ట్రీమిజం లోనే డ్రామా ఉంది. When it is mediocre and everyone is balanced and there is no drama. That is the whole reason why we picked Rukmini Devi is very strong feminist. She doesn't care about males and okay, the opposite ga Bhavati gadu. So I think that is where drama is. ఈ రాసేటప్పుడు పొలిటికల్ కరెక్ట్నెస్, పొలిటికల్లీ కరెక్ట్ గా ఉండాలి అనేది ఇది మనం లాస్ట్ టైం టచ్ చేసాం కానీ ఎలాబరేట్ చేయలేదు బికాస్ టూ ఎర్లీ అని చెప్పి ఇప్పుడు వచ్చింది కాబట్టి. పొలిటికల్ కరెక్ట్నెస్ అనేది ఫ్యాక్టరా మీకు? నా ఎంగేజ్మెంట్ అనేది నాకు ఫ్యాక్టర్. ఐఎమ్ నాట్ వెరీ కీన్ ఆన్ బికాస్ దెర్ ఇస్ నథింగ్ పొలిటికల్లీ కరెక్ట్. ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ హౌ విత్ వాట్ లెన్స్ యూ ఆర్ వాచింగ్ ఇట్ అనేది. అఫ్ కోర్స్ దెర్ ఆర్ ఫ్యూ అబ్సల్యూట్ థింగ్స్ విచ్ హ్యావ్ టు బి మెయింటైన్డ్ యాజ్ దీస్ ఆర్, ఇట్లనే చెప్పాలి వీటిని అని. నేను వాటి గురించి అనట్లా. దెర్ ఆర్ ఎట్లాంటి థింగ్స్ అంటే యూ గాట్ టు బి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దివ్యాంగులు అంటారు. ఎందుకు అంటున్నారు? ఎర్లియర్ దేవర్ అంటే బికాస్ యూజింగ్ ఎ వర్డ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇస్ ఎ రాంగ్ థింగ్. బికాస్ అది వాడు కోరుకొని రాలా, అట్లా అనుకోకుండా జరిగింది, అది ప్రకృతి నుంచి వచ్చిన ఒక ఇది. సో నన్ ఫ్రమ్ ద సొసైటీ హ్యావ్ అ రైట్ టు పుట్ దమ్ ఇన్ అ బ్యాడ్ లైట్. బికాస్ అది వాడు చేసిన ఇదైతే ఆ కర్మఫలం వాడికి అని ఇది చేయొచ్చు. ఇట్ డెంట్ కమ్ ఫ్రమ్ వాళ్ళ ఇది వల్ల రాలా, వాళ్ళ ఏవైతే చేశారో దాని వల్ల రిజల్ట్ కాదు అది. ఇట్ జస్ట్ హ్యాపెండ్. తన ప్రమేయం లేదు విషయానికి యూ షుడెంట్ అపెండ్ దమ్ ఇన్ రాంగ్ కేటగిరీ. సో దివ్యాంగులు అనటం ఈజ్ గుడ్ బికాస్ యు ఆర్ ఈవెన్ బెటర్ దాన్ ద నార్మల్ ఫెలోస్ హూ వీఆర్ నార్మల్, యు ఆర్ గ్రేట్ అనే ఇది పెట్టడం ఈజ్ గుడ్. దట్ ఈస్ అక్కడ పొలిటికల్ కరెక్ట్నెస్ అంటే దిస్ హ్యాస్ టు బి మెయింటైన్. అక్కడ నేను ఇష్టం వచ్చినట్టు కమెంట్ చేస్తాను అంటే అది నా దృష్టిలో రాంగ్. సో అలాంటి వాటి జోలికి I will definitely think when I'm writing a story or certain scene, I'll keep that in mind. That I'm not putting them in a bad light. An example ga adokati. Multiple such things. Arthamaindi. But when ippudu gender thing vachesariki, I don't think there are aspects of gender which have to be maintained politically correct. But when it comes to the thought process of how the opposite gender thinks, and I think anedi, it's more towards keeping it. Agenda has to be engagement factor, because no one is a purist there. Everyone has their own gray shades ఉన్నాయి. సో అది ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది అంతే. సూపర్. ఇప్పుడు పారంజిత్ గారు ఎప్పుడో ఒక విషయం చెప్తారనమాట. మన సినిమాలో ఇది నాకు చాలా ఇష్టమైంది, నేను చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్లో కూడా మెన్షన్ చేస్తున్నా. ఒక సినిమా పాలిటిక్స్ అడ్రస్, సో పారంజిత్ అనే ఆయన ఎలా ఐడెంటిఫై చేసుకుంటారంటే ఐఎమ్ అన్ యాక్టివిస్ట్ అండ్ ఐఎమ్ మేకింగ్ ఫిల్మ్స్. Great. Okay. I'm an activist who is making films. Lovely. I'm not a filmmaker who's using activism. నా సినిమాలో యాక్టివిజం ఉంది, యాక్టివిజమే నేను సినిమాలు తీస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పేది ఒక విషయం ఏంటంటే, సినిమాలో ఎన్ని పాలిటిక్స్ ఉన్నా, ఎన్ని కాన్సెప్ట్లు, ఎన్ని విషయాలు మనం
అడ్రస్ చేయాలని ట్రై చేస్తున్నా అవన్నీ కూడా సినిమా లోపల ఉండాలి. ఎప్పుడు కూడా పాలిటిక్స్ అనేవి సినిమాని ఓవర్ పవర్ చేయకూడదు. ఏదున్నా కూడా ఆర్ట్, యూఆర్ క్రియేటింగ్ ఆర్ట్ లోపల చెప్పు ఏం కావాలనుకున్నా, దాన్ని దాటి బయటకు రాకూడదు అని చెప్పి మీరు రాసుకునేటప్పుడు. బికాస్ ఇప్పుడు నేను టీజర్ చూస్తే కూడా ఆల్మోస్ట్ ప్రతి జోక్ దాంట్లో జెండర్ 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 రిపీట్ అవుతూ ఉండడం వల్ల మీరు కాన్షియస్ గా అది గుర్తు పెట్టుకున్నారా, బాబు ఇది మరీ ఇట్స్ నాట్ షుడెంట్ ఓవర్ పవర్ మై స్టోరీ ఆర్ ది ఎక్స్పీరియన్స్ అని చెప్పి. అంటే ఇప్పుడు జెండర్ విషయాన్ని ఎక్కువ పాలిటిక్స్ ఓవర్ టేకింగ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ స్టోరీ. ఓకే, ఐ థింక్ ఐఎమ్ సీయింగ్ ఎంటర్టైన్మెంట్ దేర్ వెరీ క్లియర్లీ. బట్ ఓన్లీ జెండర్ కథ ఇది అని చెప్పాలంటే ఎస్, బట్ అరే 2 జెండర్స్ కొట్టుకుంటున్నారా అని చెప్తే అది కథ అవ్వదు. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ డ్రైవింగ్ దోస్ పర్టికులర్ జెండర్స్? hate each other, love each other? Is it just about the gender, or is there something more to it? This is where the drama lies in. That is where I'm interested in making it as a movie. Lekapothe that will be one Facebook comment or some Instagram exactly. comment. I'll stop it there. Okay, essay kuda rasu వదిలేసేయచ్చు. మూవీకి కావాల్సిన ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి ఎగ్జైటింగ్ గా ప్రెజెంట్ చేసే అదర్ కాంపోనెంట్స్ ఇవన్నీ వచ్చి ఏం కన్వే చేస్తాయి ఫైనల్ గా అంటే జెండర్ థింగ్. బట్ దట్ ఈస్ నాట్ వేర్ movie explores other things as well. Okay. So when that comes, I don't have any inhibitions to explore it. But only ఇదే ఉంది ఈ మ్యాటర్ ని చెప్పాలి అంటే ఆబ్వియస్ గా అది ఓవర్ పవర్ చేసేస్తుంది. ఇప్పుడు మూవీని ఓవర్ పవర్ చేయాలి అంటే ఓకే, ఐఎమ్ హ్యాపీ ఇఫ్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ సర్టన్ కాన్సెప్ట్ విచ్ ఇస్ ఆల్రెడీ పొలిటికల్లీ బీయింగ్ డిస్కస్డ్. బట్ ఇన్ మై ఓన్ వే ఐ విల్ రిప్రజెంట్ ఇట్ ఇన్ ఇట్లా చెప్తాను నేను, ఈ కోకి వేలో చెప్తానా లేకపోతే సీరియస్ గా ఇది డిస్కషన్ అని కూర్చోబెడతాను. దట్ ఈస్ మై ఓన్ స్టైల్. సో అక్కడ రిస్ట్రిక్ట్ ఎందుకు అవ్వాలనేది నాకైతే వెన్ దెర్ ఇస్ సమ్ పొలిటికల్లీ యాక్సెప్టెడ్ డిస్కషన్ హ్యాపెనింగ్ విచ్ ఇస్ జెండర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి వాటిని మూవీలో రిప్రజెంట్ చేయడం తప్పే కాదు. బట్ ఫుల్ ఆన్ వెళ్ళిపోవడమేనా అంటే వెళ్ళటంలో అయితే అంటే నీ కన్విక్షన్ మీద ఉంటుంది అది. వెన్ యు ఆర్ ఆల్సో డైజీ అబౌట్ ఇది ఏమో నాకు కూడా తెలియదు ఇది అని, బట్ వెన్ యు ఆర్ కన్విన్స్డ్ అబౌట్ ఎస్ వీడు ఇట్లా ఎందుకు మాట్లాడకూడదు ఇలా మాట్లాడతాడు అంటే వై భవభూతి సేయింగ్ ఆడవాళ్ళంటేనే ఆడవాళ్ళని, దట్ ఈస్ అ రాంగ్ వర్డ్ టు సే. బట్ ఆడు ఎందుకు అంటున్నాడు? హిస్ బిలీఫ్ ఇస్ దట్. వాడు సినిమాలో క్యారెక్టర్ గా అలా ఉంటున్నాడా, ఒక సీన్ కోసం వచ్చి ఆ మాట అనేసి వెళ్తున్నాడా అనే దాని మీద నా కన్విక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. హీ ఈస్ దట్ కాబట్టి అది ఆర్గానిక్ గా వస్తుందనే నమ్మకం నాది. చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనేది ఐఎమ్ ఎక్సైటెడ్ టు అండర్స్టాండ్. పర్స్పెక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సినిమాలో ఒక పొలిటికల్లీ ఇన్కరెక్ట్ క్యారెక్టర్ ఉండొచ్చు, అది సినిమా వాడు పొలిటికల్లీ ఇన్కరెక్ట్ అనేది అడ్రస్ చేస్తుందా లేదా అనేదే ఇంపార్టెంట్. నేను రీసెంట్ గా ఒక సినిమా చూసా, పెద్ద సినిమానే, దాంట్లో హీరో ఒక ఎదవ, వాడు అమ్మాయిల్ని తప్పుగా చూస్తుంటాడు. ఐఎమ్ ఫైన్ విత్ దట్. ఇప్పుడు అందరూ ఏమి ఉత్తములు కాదు, లోఫర్ గాళ్ళు ఉంటారు, వాళ్ళు కమెంట్లు వేయడం అవన్నీ చేస్తుంటారు, అది సినిమాలో చూపించడం తప్పు కాదు. కానీ వాడు ఒక అమ్మాయిని ఎలా చూస్తున్నాడో కెమెరా పెట్టి చూపించాల్సిన అవసరంలా. ఓకే, ఇఫ్ హీఈస్ లుకింగ్ లూడ్ గా ఒక అమ్మాయిని చూస్తుంటే అది చూపించాల్సిన అవసరం. అక్కడ పర్స్పెక్టివ్ అనేది వస్తుంది అనమాట. ఇందాక మీరు చెప్పారు కదా అతని క్యారెక్టర్ ఆడవాళ్ళంటాం, వాడి ఎదవే, కానీ సినిమాలో అది అడ్రస్ చేస్తుందా? లైక్ వీడు లైక్ ఇతని పర్స్పెక్టివ్ మైట్ నాట్ బి కరెక్ట్. అంటే do you detach yourself from the politics of the character అనేది? అఫ్ కోర్స్ ఇప్పుడు ఫైనల్ గా మామూలుగా ఆలోచిస్తే ఏమవుతుంది, వీడు ఇట్లాంటి నెగిటివ్ మాటలన్నా అంటున్నాడు, ఫైనల్ గా వీడు పాజిటివ్ అవుతాడు, అలానే చేస్తాడు, దట్ ఈస్ అ గ్రేట్ ఎండింగ్. రిడెంప్షన్ అనేది ఇది ఇచ్చుకుంటే బాగుంటుంది. ఓకే, గ్రేట్. బట్ అంటే వెన్ యూ ఆర్ పర్సీవింగ్ థింగ్స్ విచ్ ఆర్ బీయింగ్ టోల్డ్ ఇన్ అ నెగటివ్ వే, బీ రెడీ టు పర్సీవ్ వాట్ ఈస్ బీయింగ్ టోల్డ్ టువర్డ్స్ ద ఎండ్ యాజ్ వెల్. లేదు అంటే డోంట్ జస్ట్ నెట్ పిక్ ఇట్ అండ్ ఇక్కడ ఇది చెప్పాడు అది చూపించకపోతే కూడా తప్ప అంటే మైట్ నాట్. ఇప్పుడు మీరు ఇందాక అంటున్నా ఐ డోంట్ నో విచ్ మూవీ యూఆర్ రిఫరింగ్ టు, కాకపోతే అట్లా చూస్తున్నాడు, లూడ్ రిమార్క్స్ వేస్తున్నాడు ఎట్సెట్రా అనేది వాడి క్యారెక్టరైజేషన్. స్టోరీ అది కాదు అసలు. స్టోరీ వేరేదేదో అయితే ఉండొచ్చు, హిజ్ ఎజెండా, హిజ్ ఇది కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ అవన్నీ టోటలీ వేరే అయి ఉండొచ్చు. బట్ హిస్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ సర్టెన్ ఆస్పెక్ట్స్ ఇన్ ద మూవీ ఆర్ లైక్ దిస్. అది తప్ప అంటే ఐ డోంట్ థింక్ సో. ఎవ్రీవన్ హ్యాస్ అ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ దైర్ ఓన్ వే. నా హీరో ఇలా ఉంటాడబ్బా, బట్ వేరే విషయాలు ఎగ్జైటింగ్ గా చేస్తాడు. వై ఆర్ యూ జస్ట్ నిట్ పికింగ్ దిస్ థింగ్స్? అవన్నీ ఎగ్జైటింగ్ ఉన్నాయి కదా, అవి చూసుకోవచ్చు కదా. సో ఇట్స్ అ నెవర్ ఎండింగ్ ఆర్గ్యుమెంట్ అనేది నా ఫీలింగ్. అండ్ షుడ్ వీ బీ హెల్డ్ విత్ దట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ? షుడ్ వీ అంటే నా ఉద్దేశం ఫిల్మ్ మేకర్స్ అంటే మాస్ మీడియం కాబట్టి ఎస్, బట్ దట్ ఈస్ నాట్ ఇట్స్ నాట్ బౌండ్ థింగ్. ఖచ్చితంగా ఇట్స్ పర్సనల్ చాయిస్. విల్ యూ వాంట్ టు కీప్ ఇట్? Okay, great. You don't want to? No, you're not accused of. Feel free to. ఎందుకంటే that is the beauty of this medium. ఎందుకంటే మనం స్మార్ట్ అనుకుంటాం కానీ ఆడియన్స్ ఆర్ ఈవెన్ మోర్ స్మార్టర్. They know what things they need to perceive.
సో ఐ డోంట్ థింక్ వీ షుడ్ బి వరీడ్ టూ మచ్ అబౌట్ దట్ ఏరియా. ఓకే. అండ్ ఈ సినిమా రాస్తున్నప్పుడు మీరు చెప్పారు ఒక వంశం నుంచి స్టార్ట్ చేసి లైక్ వంశం చాలా పెద్ద కథ అయిపోయింది అని చెప్పి. ఎప్పుడు తెలుస్తుంది ఓకే ఇది చాలు, ఇంత చాలు, మరీ ఎక్కువ అయిపోతుందేమో, ఓవర్ అంబిషియస్ అయిపోతున్నామేమో? ఆబ్జెక్టివిటీ అనేది ఇవ్వడానికి ఎవరైనా ఉన్నారా, లేకపోతే అది మీరే చేసుకోవాలా అయ్యో ఇది చాలు అని? యాక్చువల్లీ ఇందులో అది లేకుండే, అందుకని వీ వెంట్ ఫుల్ ఆన్. క్రియేటివ్ ఫ్రీడమ్ చాలా రిస్కీ కూడా కదా. రిస్కీ కూడా. ఒక పాయింట్ కి వచ్చాక అర్థం అయిపోతుంది. అంటే దట్ ఫుల్ఫిల్లింగ్ లెవెల్స్ ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఉంది. ఆ థ్రెషోల్డ్ ఏదైతే ఉంటుందో, నా థ్రెషోల్డ్ అయితే ఇక్కడ ఇట్ వెంట్ ఎ లిటిల్ మోర్ ఇది that obviously affected Vishnu garu, for example, because he needs to do that, he needs to do this. భయ్యా ఇదంతా బాగుంటుంది ఇది అనగా హీఈస్ ఎక్సైటెడ్ అబౌట్ ద స్టోరీ. అరే అవును కదా, మరి ఐ షుడెంట్ బ్యాక్ మై సెల్ఫ్ ఆఫ్ ఫ్రమ్ నేను ఈ క్యారెక్టర్ చేయలేను, ఇంత ఎక్సైటింగ్ ఇది ఉన్నప్పుడు చేసేద్దాం అనేది. సో ఐ థింక్ ఆ బౌండ్స్ పెట్టుకోకుండా వెళ్ళటం వల్ల ఇట్ విల్ మేక్ థింగ్స్ ఈవెన్ మోర్ యూనిక్ దాన్ ద ఆల్రెడీ ప్రెజెంటెడ్ స్టైల్ కన్నా. ఇంకా అది ఓవర్ డూ అయిందా లేదా అనేది ఇంకా దట్ ఈస్ వేర్ మై రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్. ఇట్ షుడెంట్ బి ఓవర్ డన్, ఇట్ షుడ్ బి అవైలబుల్. సో మేము ఈ సినిమాకి పెట్టుకున్న వన్ ఆఫ్ ద మెయిన్ ఇది థింగ్స్, ఇట్ నీడ్స్ టు బి కెప్ట్ అవైలబుల్ టు ద ఆడియన్స్. కాంప్లికేట్ చాలా చేయొచ్చు ఈ స్టోరీని పట్టుకుంటే. నో, బట్ వీఆర్ విత్ సింగిల్ పాయింట్ అజెండా, లెట్స్ కీప్ ఇట్ అవైలబుల్. అర్థం అవ్వాలి, పూర్తిగా అర్థమైతేనే ఎంగేజింగ్ ఉంటుంది. లేకపోతే మంబో జంబో చెప్పిన ఫీల్ ఉంటుంది, అరే భలే చెప్పాడు రా అనే ఇంటలెక్ట్ ఏదో చూపించుకుందాం అని చేసిన సినిమా అయితే కాదు. Intellect should only be useful to entertain and engage people. If not, I don't see a point of intellect being used in the movies. It can be useful elsewhere. Kadannu. Ikkadaithe I think we are addressing some mass idi set of people kabatti you should be revered towards them. Yeah. Super. And title gurinchi meer chepparu. Shwa ante dog, ganam ante the guy who group anukondi. Ganalu ante Ganayeshudu ante ganalannitiki లీడర్ అన్నట్టు. సో గణాలు అంటే గ్రూప్స్. సో గ్రూప్ ఆఫ్ డాగ్స్ తో వెళ్ళే ఒక బోయేవాడు అనుకోవచ్చు, హంటర్ అనుకోండి. అండ్ ఆల్ మెన్ ఆర్ డాగ్స్ అనే దానికి కూడా లింక్ అవుతుంది. కాన్షియస్ డెసిషన్. అటువైపు విమెన్ వాళ్ళ వంశంకి వింజామర వంశం. ఆ మీనింగ్ ఏంటి? వింజామర అంటే విసనకర్ర అన్నాను కానీ సంథింగ్ విచ్ గివ్స్ యూ ఎయిర్, విండ్ బ్లోయింగ్ ఇచ్చే ఇదే. విండ్ మిల్ కాదు, బట్ ఆన్ అ వెరీ స్మాలర్ స్కేల్. సో అంటే వీ వాంట్ టు కీప్ దమ్ లిటిల్ బ్రీజీ. అంటే దానికి ఆడవాళ్ళ వంశానికి కూడా స్ట్రాంగ్ నేమ్ ఇద్దాము ఇవి అనుకున్నాం కానీ, బట్ అగైన్ ఇట్ గోస్ బ్యాక్ టు ద సేమ్ మేల్ పర్స్పెక్టివ్. ఐఎమ్ ఎ మేల్, ఐ వాంట్ టు సీ దమ్ ఎ లిటిల్ బ్రీజీగా, లాలిత్యంగా ఉన్నారనే ఒక ఫీల్ నాకుంటే నాకు బాగుంది అనిపించింది. లాలిత్యం అంటే అది సెన్సిటివ్ గా యట్ అంటే ఐఎమ్ లైకింగ్ దట్ జక్స్టపోజిషన్. దేర్ ఇస్ అ డామినెంట్ లేడీ, డామినెంట్ వంశం, యట్ దే హ్యావ్ దట్ సెన్సిటివ్ నేమ్. వింజామర, స్వాన్ ఉంటుంది వాళ్ళ లోగోలో, ఇదంతా. సో ఆల్ దీస్ ఆర్ ఆబ్వియస్ రిప్రజెంటేషన్స్. ఇప్పుడు ఆడ మనిషి అనగానే స్వాన్ పెట్టేస్తారు. వీ వాంట్ టు బీ యాజ్ అవైలబుల్ యాజ్ దట్, అట్ ద సేమ్ టైమ్ టాకింగ్ ద ఆపోజిట్ థింగ్స్. అదొక ఎక్సైటింగ్ థింగ్. వీళ్ళ దగ్గరకు వచ్చారు శ్వాగనిక అనేది, మరి కుక్క అని జనరల్ గా ఐ డోంట్ నో, కుక్కబ్రా అంటే అది తప్ప కాదా కూడా తెలీదు. అంటే దెర్ ఆర్, యూ షుడెంట్ బి కంపేరింగ్ డాగ్స్ అండ్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్. కాకపోతే తిట్టులాగా తీసుకుంటూ ఉంటారు. దెన్ మరి ఇక్కడ మగాళ్ళని తిట్టున్న వంశంలో రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, వెన్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ హియర్, అక్కడ కూడా ఉండకూడదు. సో ఆ ఎక్సైట్మెంట్ బాగుంది నాకు చేసేటప్పుడు. ఈ వరల్డ్ బిల్డింగ్ ఎంత ఎంజాయ్ చేశారు? అంటే ఇది ఒక పట్టాన కొంతవరకు క్రాక్ అవుతూ ఉంటుంది వైల్ రైటింగ్. సో మేజర్ వరల్డ్ బిల్డింగ్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద రైటింగ్ ఫేజ్. తర్వాత వెన్ ఐ ఓపెన్ ఇట్ టు మై టెక్నీషియన్స్, వాళ్ళు చెప్తున్న ఐడియాస్ ఇట్లా చూద్దాము అట్లా అవన్నీ ఇంకాస్త డబుల్ ఎక్సైట్మెంట్ ఇస్తూ ఉంటాయి. బట్ ఆబ్వియస్గా యూ నీడ్ టు బి క్లియర్ ఆఫ్ వాట్ ఈస్ యువర్ కోర్, వేర్ వర్ యూ ఎక్సైటెడ్ వెన్ యూఆర్ రైటింగ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ టైం. ఇది ఉంటే బాగుంటుంది. ఇవైతే క్లారిటీ ఉంటే కనుక ఈ చెప్తున్న వాటన్నిటినీ దే విల్ బి యూస్ఫుల్ టు బెటర్ దీస్ థింగ్స్. లేకపోతే లాస్ట్ ఇన్ ద గేమ్ అవుతుంది మొత్తంగా. సో ఆ వరల్డ్ బిల్డింగ్ ప్రక్రియ అయితే నాకు రైటింగ్ ఫేజ్లో చాలా ఎక్సైటింగ్గా ఉంది. బికాజ్ ఐ వాంట్ టు, అంటే దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ లైక్ ఐ సెడ్. సో ఐ కెన్ కీప్ రైటింగ్ ఎనీథింగ్ అండ్ కనెక్టెడ్ బ్యాక్ టు దిస్, కనెక్టెడ్ అక్కడ ఇవన్నీ చేసుకుని, ఓకే ఇక్కడ ఈ ఫిలాసఫీ అర్థమవుతుంది, లెట్స్ మేక్ యూస్ ఆఫ్ దిస్, టేక్ అవే ఎల్స్వేర్ అక్కడ. సో దిస్ ఈస్ హెల్పింగ్ మీ టు బీ ఎక్సైటెడ్ ఆల్ త్రూ. అండ్ అది స్క్రీన్ మీదకి వస్తూ ఉన్నప్పుడు ఐ థింక్ వెన్ యాక్టర్స్ ఆర్ పర్ఫార్మింగ్,
మీరు అసలు చూడని విషయాలు కొన్ని కనపడిపోతూ ఉంటాయి. అది మళ్ళీ ఎడిట్ టేబుల్కి వెళ్ళినప్పుడు అగైన్ దర్ ఇస్ అ వరల్డ్ బిల్డింగ్ హ్యాపెనింగ్ దర్. సో రైటింగ్ లో కనపడని విషయాలు యాక్టర్స్ పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు అరే ఈ యాంగిల్ ఒకటి ఉంది కదా, యూఆర్ ఎక్సైటెడ్ అబౌట్. అది తీసుకెళ్ళి నువ్వు ఎడిట్ లో పెట్టి ఈ కట్ ఇటు తీసి పెడితే ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంటుంది. దిస్ ఈస్ మోర్ ఎక్సైటింగ్. సో దిస్ పర్టికులర్ ఎమోషన్ ఈస్ హెల్పింగ్ మచ్ బెటర్ దాన్ వాట్ యూ రోట్. అంటే ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటాయి. వాటిని అబ్జర్వ్ చేయడం ఒకటి మన బాధ్యత. అబ్జర్వ్ చేసి వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ నాట్ నీడెడ్. సో ఐ థింక్ ఆ వరల్డ్ బిల్డింగ్ అయితే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను టిల్ ద ఫైనల్ కట్ వి మేడ్. లేదు, చాలా లాంగ్ టైం స్పెండ్ చేశారు కదా ఈ సినిమాతో దీని మీద. రాజరాజ చోర కంటే ఎక్కువేనా? అబ్సల్యూట్లీ ఎక్కువ. అది ఫర్ డిఫరెంట్ రీజన్స్ అక్కడ కొంచెం టైం పట్టింది, పాండమిక్ ఇలాంటి వాటి వల్ల. దీనికి కాన్షియస్ గానే ఐ థింక్ ఐ టుక్ అరౌండ్ 5 to 6 months టు రైట్ ద స్టోరీ క్లియర్గా. దాన్ని ఇంకాస్త బెటర్ చేయడానికి టీంతో ఇది ఓపెన్ చేసి ఇంకో 3 months పట్టింది. సో క్లియర్లీ 7 to 8 months జస్ట్ ఆన్ స్టోరీ అండ్ ఫైనల్ థింగ్స్ అరౌండ్. అంటే ప్రాస్థెటిక్ అప్పటికి లుక్ టెస్ట్లు ఇవన్నీ జరుగుతాయి. ఒక 8 months అయితే ప్రాపర్ ప్రీ ప్రొడక్షన్ జరిగింది. అండ్ వన్స్ వీ గాట్ ఇన్ టు ద షూట్, అఫ్ కోర్స్ దేర్ ఆర్ ఆబ్వియస్ ఛాలెంజెస్ లైక్ డేట్ అవైలబిలిటీస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ప్రాస్థెటిక్ ఇష్యూస్ అవుతూ ఉండొచ్చు ఇవన్నీ. సో సెట్ డైరెక్షన్లు ఇవన్నీ మాకు కొత్త. సో ఇవన్నీ కూర్చొని చూసుకుంటూ వెళ్తాం. ఇట్స్ అ నైస్ ఎంజాయబుల్ ఛాలెంజ్. అందుకనే కొంచెం టైం పట్టింది. ఎందుకంటే లాస్ట్ సినిమాకి పెద్దగా సెట్స్ ఏం వేయలేదు కదా. ఏం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఎగ్జిస్టింగ్ లొకేషన్. ఇందులో వంశవృక్ష నిలయం అంటే దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వంశవృక్ష నిలయం. ఫస్ట్ టైం టాకింగ్ అబౌట్ ఇట్. బట్ ఈ వంశవృక్షాలన్నీ ఒక స్పేస్ లో ఉండే ఒక ఏరియా ఉంటే బాగుంటుంది. సరియల్ ఏరియా, ఇట్స్ సరియల్ థింగ్. ఇట్స్ నాట్ ఎగ్జిస్టింగ్ యాజ్ సచ్. బట్ హరిద్వార్ లో, కాశీలో వీటిలో జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి చిన్న చిన్న బ్యారాక్స్ లాగా ఉంటూ ఉంటాయి, ఆర్ అలాంటి వాటిలో చేస్తున్నారు, ర్యాక్స్ లో ఇవన్నీ. బట్ ఇక్కడ వీ వాంటెడ్ టు కీప్ ఇట్ అ లిటిల్ గ్రాండ్. ఒకటి క్రియేట్ చేద్దాం వేర్ రాజవంశ వృక్షాలన్నీ ఒక దగ్గర నమోదవుతూ ఉంటాయి. దెర్ ఇస్ అ ఫ్యామిలీ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. అండ్ హౌ ఆర్ దే కనెక్టెడ్ టు దిస్ శ్వాగనిక వంశం. అండ్ శ్వాగనిక వంశవృక్షం ఉందా అక్కడ, వాట్ ఈస్ దట్, ఇవన్నీ ఎక్సైటింగ్గా అనిపించాయి. సో కన్వేయింగ్ ఇట్ టు ద ఆర్ట్ డైరెక్టర్, గెటింగ్ ద ఇన్పుట్స్ డిఓపి నుంచి, వీళ్ళందరి నుంచి హౌ టు బిల్డ్ ఇట్ అండ్ మేక్ ఇట్ ఇది అనేది ఎక్సైటింగ్ థింగ్. బట్ అగైన్ ఇట్ ఇన్వాల్వ్స్ మనీ. సో ఈవెన్ ద ప్రొడ్యూసర్ నీడ్ టు బి కన్విన్స్డ్ అబౌట్ ఇట్. సో ఐ థింక్ ఎవ్రీవన్ ఈస్ ఆన్ బోర్డ్ ఫర్ దట్. సో ఈవెన్ మోర్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ వచ్చింది దాంతో. నైస్. విష్ణు గారు కూడా చెప్పారు లైక్ స్టోరీ ఎప్పుడు నాకు 8 months స్పాన్ లో అప్డేట్ ఇస్తూ ఉన్నాను. అప్డేట్ లాగా 2 days లో షూట్ కి వెళ్తాం అనగా అప్పుడు మళ్ళీ ఫైనల్ నరేషన్ చెప్పాను. అంటే టిల్ దెన్ హీ నోస్ ఆల్ ద టిడ్బిట్స్ ఆఫ్ ఇట్. ఏంటి అసలు ఐ వాంట్ టు ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మై టేక్ అవే అనే ఒక ఇదితో మళ్ళీ ఎల్లుండి షూట్కి వెళ్తుంటే ఇవాళ మొదలు పెట్టాను. మళ్ళీ ఒక 3 hours నరేషన్ మళ్ళీ చెప్పాను. హీ అండర్స్టూడ్. ఐ క్లియర్లీ సీ హూ ఆర్ మై టేక్ అవేస్. కుమ్మేద్దాం అనేదిలోనే స్టార్ట్ చేశాను ఇంకా. అండ్ ఒక సినిమాతో ఇంత లాంగ్ జర్నీ జరుగుతున్నప్పుడు ఫస్ట్ మిమ్మల్ని ఎగ్జైట్ చేసినవి కొన్ని ఉంటాయి. అవి సినిమా అంతా తీసుకున్నంతసేపు, తర్వాత ప్రొడక్షన్ జరుగుతున్నంత కాలము, పోస్ట్ ఎండ్ వరకు అవి మిమ్మల్ని ఎగ్జైట్ చేయాలి. కరెక్ట్. ఆ ఎగ్జైట్మెంట్ అనేది రీటైన్ చేసుకోవడం కూడా కరెక్ట్ ఒక ఛాలెంజే కదా. మీరెలా, దీనికి ఎట్లా జరిగింది అది? సో ఐ థింక్ ఎమోషనల్ ఎగ్జైట్మెంట్ వద్దన్నా సరే ఇట్ విల్ స్టే ఫర్ లాంగ్. You were emotionally connected to certain characters or certain takeaways. ఇది రావాలంటే ఏమేమి క్రియేట్ చేసుకుంటూ వెళ్తే ఇది వస్తుంది అనే ప్రాసెస్ ఇన్గ్రెయిన్ అయిపోయి ఉంటుంది. సో అదంత ఈజీగా ఎగ్జైట్ చేయదు. ఇట్ విల్ స్టే ఫర్ అట్లీస్ట్ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ పీరియడ్. మళ్ళీ 3-4 years అయిపోతే అసలుకే పోతుంది. నేను అది కాదన్ను. బట్ క్వర్కీ థింగ్స్ కొన్ని ఇంతకుముందు నచ్చి ఉంటాయి. ఈ క్యారెక్టర్ ఇట్లా బిహేవ్ చేస్తే బాగుంటుంది, వీడి ఈ యాక్టివిటీ చేస్తే బాగుంటుంది ఎట్సెట్రా అని. బట్ యాజ్ వీ గో టువర్డ్స్ ద షూట్ యూ నీడ్ టు బీ ఓపెన్ కాబట్టి చాలా ఇంకా బెటర్ వస్తూ ఉంటాయి. ఇట్స్ అప్ టు యూ వెదర్ యూ థింక్ ఇట్ ఈస్ బెటర్ ఆర్ వాట్ యూ ఆల్రెడీ రోట్ ఈస్ బెటర్. అడాప్టివ్ ఉంటే ఒకలాగా కన్వర్ట్ అవుతుంది అది. బట్ అడాప్టివ్గా ఉన్న కంట్రోల్ ఉండాలి. ఏది పడితే అది తీసేసుకొని ఇది చేస్తే దట్ వోంట్ బికమ్ యువర్ మూవీ, యువర్ టేక్. సో ఆ కంట్రోల్ ఉండగలిగితే కనుక ఐ థింక్ అక్కడ నాకు ఎక్సైట్మెంట్ వస్తాయి నేను ఇంకా. బికాస్ వన్స్ ఐ ఓపెన్ ఇట్ టు విష్ణు, హీ హ్యాస్ హిజ్ ఓన్ ఎట్లుంటే ఆడు ఎలా ఉంటే చేస్తే, ఇలాంటి మేనరిజమ్స్ ఉంటే ఎట్లా ఉంటుంది, ఆర్ అది ఉంటే ఎలా ఉంటుంది. సో దీస్ ఆర్ బిల్డింగ్ ద ఎక్సైట్మెంట్ టు వాట్ ఐ ఆల్రెడీ హ్యావ్. టీమ్ నుంచి వచ్చేవచ్చు. సో ఐ థింక్ మళ్ళీ ఇదంతా తీసుకెళ్ళి ఎడిట్ దగ్గర పెట్టాక నువ్వు ఒకటి ఎక్స్పెక్ట్ చేసి తీసుకెళ్ళి ఉంటావు అక్కడ. సో ఎడిట్ ఫ్లోలో ఇదంతా చేస్తుంటే ఒక పాయింట్లో యూ విల్ అండర్స్టాండ్ ఇక్కడ ఫెటీగ్ వస్తుంది. బట్ ఐ వాజ్ ఎక్సైటెడ్ ఎర్లియర్. బట్ నేను హెల్బెంట్గా నేను అక్కడ ఎగ్జైట్ అయ్యా, అదే పెడతా, ఇక్కడ రావట్లా, నీకే రావట్లా మళ్ళీ చూసినప్పుడు. సో లెట్ మీ టేక్ దిస్ అండ్ పుట్ ఇట్ ఎల్స్వేర్. నౌ ఇట్ ఈస్ వర్కింగ్ మచ్ బెటర్. ఇవన్నీ చేసి ఐ థింక్ దట్ ఈస్ హౌ యూ సస్టైన్ యువర్ అడాప్టివ్నెస్ అండ్ ఇదే కీ పాయింట్స్ అనుకుంటా. పోస్ట్ లో కూడా చాలా టైం స్పెండ్ చేశారు కదా.
అంటే పోస్ట్ అవుతూనే ఉంది, బట్ షూట్ ఇంకా పూర్తి అవ్వకముందే పోస్ట్ క్లియర్ గా స్టార్ట్ చేస్తున్నాం, ఆల్ ద ఎడిట్ అండ్ డబ్బింగ్ ప్రాసెస్. సో చిన్న డాన్స్ సీక్వెన్సెస్ కపుల్ ఆఫ్ ఇవి ఉన్నాయన్నమాట. సో అవి షూట్ చేయడానికి కొంత టైం పట్టింది. ద వెదర్ నీడ్స్ టు కోఆపరేట్, ఎక్స్టీరియర్ ఇలాంటి వాటి వల్ల కొంచెం ప్రాక్టీస్. సో అందుకని పోస్ట్లో ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు ఉంది. ఇఫ్ ఇట్స్ అ వెరీ డిసిప్లైన్డ్ ప్రీ ప్రొడక్షన్ అండ్ దెన్ పోస్ట్ అని ఫిక్స్ చేస్తే కనుక 3-4 months లో విల్ బి కంప్లీటింగ్ దిస్ ఆఫ్ జనరల్లీ. ఓకే, ఎడిటింగ్ ప్రాసెస్ గురించి చెప్పండి ఈ సినిమాది. ఎందుకంటే మన లాస్ట్ టైం కలిసినప్పటికీ సినిమా ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక కట్ అయిపోయింది అండ్ ఇంకా చెక్కుతున్నారు కాబట్టి ఎంత ఎగ్జాస్టింగ్ అనిపించిందా, ఎంజాయ్ చేశారా? నీకే ఎడిట్లు ఇందాక చెప్పినట్టు ఒక కొత్త పర్స్పెక్టివ్స్ కనిపించినాయా? అవి రైటింగ్ నుంచి ఎడిటింగ్ ఏమైనా మారినాయా? సో అంటే ఇప్పుడు మనం సినిమా చూసాక మాట్లాడితే వీ కెన్ టాక్ ఈవెన్ మోర్ డీప్. వాట్ వాస్ ద ఎర్లియర్ స్టోరీ, వాట్ ఇస్ ఇట్ నౌ అనే కొన్ని చిన్న చిన్న ఎలిమెంట్స్, బట్ దే యాడెడ్ ఎ లాట్ ఆఫ్ ఎంబలిష్మెంట్స్ టు ద స్టోరీ. విప్లవ్ ఇస్ ద ఎడిటర్, సో హీ ఆల్సో థింక్స్ ఫ్రమ్ ద ఫిల్మ్ మేకర్స్ పర్స్పెక్టివ్. అపార్ట్ ఫ్రమ్ ఎంత ట్రిమ్ చేయాలి, ఎలా చేయాలి, ఇది ఐ థింక్ హీల్ బ్రింగ్ ఇట్ యాజ్ అ సెకండరీ థింగ్ ఫస్ట్ లెవెల్లో. హీ వాంట్స్ టు క్రియేట్ ఎ స్క్రీన్ ప్లే. He's excited about creating his own screenplay as well, given a choice. So it depends on the director whether he wants to open it to the editor and experiment with his screenplay. ఇది ఇక్కడ తీసి ఇక్కడ పెడితే అట్లా ఉంటుంది. ఈ ఫ్రీ ఫ్లో థాట్స్ మనోడివి చాలా వస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ ఎక్సైటింగ్ ఫర్ మీ. అండ్ నేను ఒకనే కాదు, ఇంకొకటి కూడా సినిమా గురించి డీప్ గా ఇది కూడా అదే అని ఆలోచిస్తున్నాడు అంటే వై షుడ్ యూ మిస్ అవుట్ ఆన్ ఇట్? అది వస్తున్నప్పుడు అదైతే విప్లవ్తో బాగా ఓపెన్ గానే ఉండనా? ఐఎమ్ ఓపెన్, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఓపెన్. బట్ అదే మళ్ళీ ఆడియన్స్ అయి చూసుకుంటూ ఉండాలి వెదర్ వాట్ ఎవర్ చేంజ్ హీ సజెస్టింగ్ ఇస్ గుడ్ ఫర్ ద మూవీ అనే జడ్జ్మెంట్ అయితే అగైన్ ఇట్ లైస్ విత్ మీ. కాకపోతే ఐఎమ్ ఓపెన్ టు ఎనీ చేంజెస్. ఐ జస్ట్ చేంజ్ కంప్లీట్లీ అండ్ ఇది ఎక్కడ పెట్టేసినా కూడా ఫస్ట్ హాఫ్ తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ పెట్టినా నాకు ఓకే, బట్ ఇట్ షుడ్ ఎగ్జైట్ మీ. అక్కడ ఉన్న బ్యాచ్ అందరూ కూడా బేసిక్ సెన్సిబిలిటీస్ అయితే ఉంటాయి కాబట్టి దే వోంట్ బి హెల్ బెంట్ ఆన్ ఇదే వర్క్ అవుతుందా అదేం ఉండదు. సో ఇట్స్ అ మ్యూచువల్ డైలాగ్. సో అట్లాగా ఐ థింక్ ఎడిట్లో ఇప్పుడు నా బాధ్యత ఏంటి? ఐ నీడ్ టు టెల్ ద స్టోరీ ఫర్ షూర్, వెరీ క్లియర్లీ గివ్ ద టేక్ అవే ఆర్ ఇదా మ్యాటర్ అర్థమైంది అనుకోండేలాగా దే షుడ్ లీవ్. అంటే ఆడియన్స్ వెన్ దే పే ఫర్ ద టికెట్ కమ్ దేర్ అండ్ వాచ్ ఇట్ అండ్ లీవ్, దే షుడ్ ఫీల్ కంటెంటెడ్. ఒక సాటిస్ఫాక్షన్ ఇవ్వటం అనేది నేను చూస్తున్న సినిమా. అట్లీస్ట్ ఇట్ నీడెంట్ గివ్ దట్ అండ్ స్టిల్ లీవ్ సర్టెన్ వాయిడ్స్ అండ్ దట్స్ ఇట్ అనే ఇవి కూడా ఉంటాయి. దే ఆర్ ఆల్సో గ్రేట్ మూవీస్, బట్ ఇది ఇస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా. సో అది ఇవ్వాలి అంటే ఎడిట్ ఈస్ ద మెయిన్ స్పేస్ వేర్ ఇట్ లీవ్స్ దట్ మార్క్. ఒక పాయింట్ తర్వాత ఫెటీగ్ వస్తుంది సినిమాకి, ఎవరికైనా, మనదని కాదు, ఏ సినిమా అయినా. అది అబ్జర్వ్ ఎంత త్వరగా చేస్తావు ఆర్ ఇఫ్ యూ ఐడెంటిఫై డిఫరెంట్ వేస్ టు బెటర్ ఇట్, బీ త్రూ మ్యూజిక్ ఆర్ యువర్ సౌండ్ డిజైన్ ఆర్ త్రూ ద కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ దట్ యూ క్రియేటెడ్ ఫ్రమ్ ద స్టార్ట్. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఐ థింక్ ఫెయిర్లీ యూ కెన్ గో అహెడ్ విత్. ఎందుకంటే ఇప్పుడు 3.5 hours అయినా చూస్తారు ఆడియన్స్, 4 hours అయినా చూస్తారు అనేది ఐ కీప్ హియరింగ్ దట్. బట్ ఎస్ చూస్తారు, బట్ లోపల ఒకటి ఇక్కడ అయిపోయింది ఎనర్జీ అనే ఒక ఫీల్ అయితే వస్తుంది ఫర్ షూర్. ఫోన్ తీయకుండా అయితే ఉండడు ఫర్ షూర్. మరి ఇంకాస్త షార్ట్గా చెప్తే ఇంకా బాగా ఎక్కుతుంది కదా, ఇంకా బాగా గుర్తుంటుంది కదా. వై టు మిస్ అవుట్ ఆన్ దట్ ఛాన్స్ అనేది నా పర్స్పెక్టివ్. సో ఐ థింక్ దట్ హ్యాపెండ్ ఇన్ ద ఎడిట్. నైస్. అండ్ ఆబ్జెక్టివిటీ అనేదాన్ని ఎలా రిటైన్ చేసుకుంటారు? లైక్ ఒకసారి చూసేసి ఒక 1 week గ్యాప్ ఇచ్చి తర్వాత చూస్తే కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది. ఎందుకంటే రోజు మీరు చూసిన సీన్లు చూస్తూ ఉంటే ఒక 200 సార్లు చూస్తుంటారు కదా మూవీ ఇప్పటికి. సో హౌ డు యూ మేనేజ్ దట్? గ్యాప్ ఇచ్చి చూడడమా ఏంటి? యూ హ్యావ్ ఎనీ స్టెప్స్? గ్యాప్ ఇవ్వటం అనేది ఎవ్రీ టైమ్ ఇట్ ఇస్ హెల్ప్ఫుల్ డెఫినెట్ గా. కాకపోతే దానికన్నా ముందు డిటాచ్మెంట్ అనేది మోర్ హెల్ప్ఫుల్. ఇఫ్ యు ఆర్ క్విక్లీ డిటాచ్డ్ అంత గ్యాప్ కూడా అక్కర్లా, 1 day గ్యాప్ సరిపోతుంది. ఆర్ మార్నింగ్ చూసేసి మధ్యలో యూ జస్ట్ లీవ్ ఇట్. వైల్ వాచింగ్ ఇట్ సెల్ఫ్ యూ ఆర్ డిటాచ్డ్. స్టిల్ దెర్ ఆర్ అదర్ స్ట్రింగ్స్ దట్ ఆర్ గెటింగ్ కనెక్టెడ్. ఎమోషనల్ స్ట్రింగ్స్ ఏమైనా ఇది వర్క్ అవుతుంది, ఇది అవుతుంది, దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే, క్లియర్గానే ఉంది. సో వెన్ ఇట్ ఈస్ నీడెడ్ టు టేక్ దట్ జడ్జ్మెంట్, ఇన్వైట్ యువర్ ఎమోషనల్ ఫెలో. ఇఫ్ దట్ ఈస్ నాట్ నీడెడ్, యు ఆర్ బీయింగ్ ఆబ్జెక్టివ్, మీరు అన్నట్టు బీ డిటాచ్డ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. అది అంత ఈజీ కాదు డిటాచ్మెంట్ అనేది. హౌ కెన్ యూ బీ డిటాచ్డ్ విత్ ద ప్రొడక్ట్? you've seen it being born, grow and this is where it is. అని ఆ డిటాచ్మెంట్ అంత ఈజీ కాదు. బట్ అది తెచ్చుకుంటే కనుక ప్రెజెంటేషన్ బాగుంటుంది. దట్స్ ఆల్ ఐ వుడ్ సే. ఇఫ్ నాట్ బాగుందిరా, రైటింగ్ బాగుంది, లేకపోతే ఇది బాగుంది, బట్ కొంచెం అది ఐ థింక్ వై టు ఎంటర్ దట్ వెన్ యూఆర్ కాన్షియస్ అబౌట్ ఇట్. తెలియకపోతే నేర్చుకుంటాం. ఇప్పుడు రివ్యూస్ వచ్చిన దగ్గర నుంచి ఓకే ఇక్కడ పోయింది అనేది అర్థం చేసుకుంటాం ఆడియన్స్ నుంచి వచ్చిన.
ముందే నీ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు అది పెట్టకపోతే రిగ్రెట్ ఉంటుంది, అబ్బా ముందే చేసి ఉంటే అయిపోయింది కదా. యా, ఆ యాంగిల్లో ఐ థింక్ అది ఎప్పటికప్పుడు వస్తూ ఉంటే థాట్ యూ విల్ బి ఈవెన్ మోర్ కేర్ఫుల్. యా. అండ్ ఏ జోన్ లో ఉండబోతుంది మూవీ? లైక్ కొంచెం అబ్సర్డ్ గా, లైక్ ఏ జోన్ లో ఉండబోతుంది? సో అబ్సర్డిటీ అనేది ఒకటి ఉంటుందా, లేకపోతే అబ్సర్డిటీ ఏలియన్ అయితే ఉండదు డెఫినెట్ గా. వాట్ ఇస్ దిస్ నాకు అసలు అర్థం కాదు, ఆ ఫీల్ ఉండదు. ఓకే ఇట్లా కూడా చూడొచ్చు కదా, ఐ నెవర్ థాట్ ఆఫ్, ఆ ఫీల్ అయితే ఉంటుంది. బట్ ఇట్ వోంట్ స్టాప్ యూ ఫ్రమ్ థింకింగ్ వైల్ వాచింగ్. ఐ థింక్ నా కాన్ఫిడెన్స్ అయితే the engagement factor will be there across. That is what I am striving for. అదైతే వచ్చింది ఫర్ షూర్. అపార్ట్ ఫ్రమ్ ఇట్ తెలియకుండా ఒక ఎమోషనల్ టర్మాయిల్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది, గెస్ ఫ్యాక్టర్ రన్ అవుతూ ఉంటుంది. సో దీస్ థింగ్స్ ఆర్ ద ఇంటరాక్షన్ పాయింట్స్ విచ్ ఐ వుడ్ లవ్ టు ఎర్న్ ఫ్రమ్ ఆడియన్స్. సో ఆ ఇంటరాక్షన్ పాయింట్స్ అయితే ఉంటాయి అక్రాస్. సో ఇట్ కుడ్ బి త్రూ గెస్సింగ్, ఇట్ కుడ్ బి త్రూ ఇదైందా అయ్యో ఈ ఫీల్స్ అవ్వచ్చు, ఆర్ లాఫింగ్ అవుట్ త్రూ కొన్ని ఏరియాస్లో. సో ఐ థింక్ ఇది ఏ జానర్ లా పెడతాము అనేది ఐ డోంట్ నో, బట్ దిస్ ఇస్ వాట్ వీ విల్ ఆఫర్. యా. రాజరాజ చోరా ఎండింగ్ గురించి మాట్లాడుతూ తను వచ్చి బెల్లి కొట్టినప్పుడు సినిమా అయిపోయింది, మీరే చెప్పారు పరచూరి గారి అనాలిసిస్ లో చెప్తూ తను జైలుకి వెళ్ళిపోయినప్పుడు కానీ ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది, బట్ తను తిరిగి వచ్చాడు కాబట్టి సినిమా రిజల్ట్ ఇప్పుడు వేరేలా ఉంది. అండ్ అక్కడ కూడా మీరు కంప్లీట్ వార్మ్ ఫీలింగ్ అనేది ఇవ్వాల, లైక్ జస్ట్ తను యాక్సెప్ట్ చేసేస్తుందని ఇంప్లై చేసేసి తను వచ్చి బెల్లి కొట్టినప్పుడు సినిమా అయిపోయింది. అండ్ దానికి మీరు చెప్పింది ఏంటంటే నాకు ఇంపర్ఫెక్ట్ అంటే ఇన్కంప్లీట్ గా ఉంటే విషయాలు దాంట్లో బ్యూటీ ఉంది అని. స్వాగ్ లో అట్లాంటివి ఏమైనా ట్రై చేశారా? లైక్ లీవింగ్ ఇట్ ఫర్ ది అబ్సల్యూట్లీ చేశారా? ట్రై అంటే అది న్యాచురల్ గా వచ్చిన ఇదే, ఇది చేయాలి అక్కడ వర్క్ అయింది కాబట్టి ఇక్కడ అట్లా కాదు. ద స్టోరీ ఆస్క్స్ ఫర్ ఇట్. అంటే ఇప్పుడు విద్యా దగ్గరికి భాస్కర్ వచ్చాడు, నాకు దర్శి ఫోన్ చేసి ఐ రియలీ లవ్ ద మూవీ, ఆ క్లైమాక్స్ లో ఐ రియలీ లవ్ ద కాల్ యూ టుక్, ఏంటి బెల్ కొట్టాక ఆవిడ వచ్చి యాక్సెప్ట్ చేసిందా లేదా, వీఆర్ నో వన్ టు జడ్జ్, ఇట్ ఈస్ అప్ టు హర్ అనే పర్స్పెక్టివ్ ఆయన చూస్తున్నారు. సో దట్ ఈస్ సంథింగ్ విచ్, అంటే అది నేను ఏదో చేసింది లేకపోతే లాక్ అయిపోయి ఉంది లేకపోతే ఆవిడ వచ్చి హక్ చేసుకుంది ఇవన్నీ పెడితే ఐ ఆల్రెడీ టుక్ ఎ స్టాండ్ ఫర్ విద్య. విద్య అంటే ద ఫీమేల్ క్యారెక్టర్ దేర్ సునైనా గారు ప్లే చేసి, ఆ స్టాండ్స్ తీసుకోకపోతే లుక్ ఎట్ హౌ పీపుల్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఇట్. కొంతమంది నేను థియేటర్లో చూసినప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు వచ్చారు, చూపించకుండా మూసేయండి అనేది వాళ్ళ కమెంట్. దే ఆర్ నాట్ వెరీ హ్యాపీ విత్ చూపించలేదు ఒకటి అని. సో కొంతమంది అట్లా ట్యూన్ అయి ఉంటారు, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ డన్ బై ద మూవీ అని. కొంతమంది వాంట్ టు ఇంటరాక్ట్, టేక్ దేర్ ఓన్ స్టాన్సెస్. సో దట్స్ ద లవ్లీ పార్ట్. ఐ థింక్ అవి చాలా ఉంటాయి ఇందులో. బ్యూటిఫుల్ గా ఉండేది ఎప్పుడంటే సినిమాని మనం ఇంటర్ప్రిట్ చేయడానికి ఓపెన్ పెట్టుకున్నప్పుడు అదొక నెక్స్ట్ లెవెల్, కొంచెం లాంగ్ లాస్టింగ్ ఫీల్ ఉంటుంది. ఏదో చూసి ఒక ఫీలింగ్ అయ్యి ఓకే ఫీలింగ్ అనేది ఉంటుంది, రిటైన్ చేసుకుంటాము. వాట్ వి ఫెల్ట్ వెన్ వి వాచ్ దట్ ఫిల్మ్ అనేది ఖచ్చితంగా ఉంటది. కానీ దాని గురించి ఇంకా ఆలోచించి ఇంటికి వెళ్ళాక కూడా ఇప్పుడు మనం అయ్యాక కూడా ఇంకా దాని గురించి మాట్లాడుతున్నాం అంటే అది అట్లా పెట్టడం. ఇన్స్టెంట్ హైస్ వర్సెస్ డిలేడ్ గ్రాటిఫికేషన్. నైస్. ప్రొడక్షన్ కంట్రోలింగ్ గురించి చెప్పండి, బికాస్ ఆర్ఆర్సీతో పోలిస్తే ఇది పెద్దది కదా, లైక్ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ కానివ్వండి, షూట్ డేస్ కూడా. ప్రొడక్షన్ కంట్రోల్ చేయడం మీకు కొత్త ఛాలెంజ్ గానే ఉంటుంది కదా? డెఫినెట్లీ, ఎందుకంటే నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువే దీనికి, నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ ఎక్కువ. ఐ థింక్ బట్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హ్యాస్ బీన్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆఫరింగ్ ద సపోర్ట్. ఎక్కడెక్కడ కావాలి అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ సీన్కి ఇది కావాలి, గో అహెడ్ విత్ వాట్ ఎవర్ యూ ఆర్ థింకింగ్. అంటే ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఉంటారు, జూనియర్ ఆర్టిస్ట్, సో వాళ్ళు ఎంతమంది కావాలి ఎట్సెట్రా. సో సచ్ థింగ్స్ ఆర్ నాట్ ద కేస్ ఫర్ రాజరాజా, బికాస్ ఐ వాజ్ ఆల్సో వెరీ న్యూ టు హ్యాండ్లింగ్ దట్ ఇది. బట్ అందులో ఇట్ డెంట్ డిమాండ్ చాలా హెవీ వర్క్ అవసరం లేదు అందులో. ఇట్ ఈస్ అ ప్లెయిన్ స్ట్రైట్ ఫార్వర్డ్ డ్రామా. రైటింగ్ లెవెల్లోనే అంత సార్ట్ అయి ఉంది, దాన్ని ఎట్లాగా మనం ఎగ్జిక్యూట్ చేస్తాం నా ఓన్ స్టైల్లో నేను చేసి ఉన్నా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ డిమాండ్స్ ద ఎక్స్ట్రావగెంట్, నా స్టైల్లో ఎక్స్ట్రావగెంట్ విజువల్స్. అంటే మళ్ళీ దాని కంపారిజన్తో వేరే సినిమాలను తెస్తే మైట్ నాట్ ఆర్ మైట్, ఇంకా అవన్నీ ఆ కంపారిజన్ కాకుండా దిస్ ఇస్ వాట్ వీఆర్ సీయింగ్ యాజ్ ఇట్స్ నైస్ గ్రాండ్ వే. అది రావాలన్నప్పుడు ఆబ్వియస్గా రాజరాజాకి దీనికి ఒక 10%కి 100% ఉన్న డిఫరెన్స్ ఉంది షూర్గా. సో అక్కడ నాకు టెక్నీషియన్స్ హెల్ప్ అయ్యారు.
be it the art director, be it the DOP, be it my direction team, be it the stylist, వీళ్ళందరూ వాళ్ళ experienced people. So I'm trying to understand from them how they are watching this scene. So they are all sold to the story. Now it's their responsibility to contribute in their own section. అది ఎలా చేస్తున్నారు అనేది నాకైతే that made things little easier. Apart, and I think we have clarity. ఏం కాదు, ఇప్పుడు వంశవృక్షం ఏమంటే నో వన్ హ్యాస్ ఎ క్లూ ఏంటది అని రెఫరెన్సెస్ కూడా ఏం లేవు ఆబ్వియస్గా. అంటే ఇప్పుడు వంశవృక్షం అనే రెఫరెన్స్ ఉంటుంది. ఎలా ఉంటుంది, మన వంశవృక్షం కావాలంటే మూల పురుషుడు ఉంటాడు, అక్కడి నుంచి ఇక్కడ దాకా ఫ్లో చార్ట్ లాగా ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ రిఫరెన్స్ వీ కెన్. దాన్ని ఇట్లా రాజుల వంశవృక్షాలు ఇవన్నీ ఇట్లా ఉంటాయి అది ఇది అంటే ఇట్స్ మోర్ ఆఫ్ హౌ డు యూ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సమ్ అదర్ ప్లేస్, పుట్ ఇట్ ఇన్ టు దిస్ థింగ్, దీన్ని ఎట్లా చేస్తే అలా ఉంటుంది. ఈ ఏమంటారు దాన్ని హిట్ అండ్ ఎర్రర్, ట్రయల్ అండ్ ఎర్రర్ థింగ్స్ లోనే బెటర్ గా ఫిగర్ అవుట్ అవుతాయి. బట్ అది కాస్ట్లీ అవ్వకుండా చూసుకోవాలి ముందుగానే. ఆన్ పేపర్ ఫేజ్ ఆర్ టేబుల్ ఫేజ్ లోనే సెట్ అయితే ప్రొడక్షన్ ఫేజ్కి వెళ్ళేసరికి ఇట్ విల్ బీ ఈజీ. యా, అదైతే ఐ థింక్ ఐ వుడ్ గివ్ దట్ క్రెడిట్ టు మై టెక్నీషియన్స్. సాయి నుంచి మీరేం నేర్చుకున్నారు కొత్తగా? పెద్ద కథలు రాయకూడదని నేర్చుకున్నా. ఎందుకంటే ఫన్నీ వే చెప్తున్నా, బట్ దిస్ ఇస్ అ బిగ్ స్టోరీ, సో యూ గాట్ టు డూ జస్టిస్ టు ఎవ్రీథింగ్, లేకపోతే యూ వోంట్ ఫీల్ సాటిస్ఫైడ్. సో అక్కడ ఏమవుతుందంటే ఆబ్వియస్గా టైం లిమిటేషన్స్ ఉంటాయి, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ టైమ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాచింగ్ టైమ్. సో ఈ రెండిట్లోనూ ఇఫ్ యూ నీడ్ టు పుట్ ఆల్ ద పార్టీస్ అట్ ఈజ్, నాకు అర్థమైంది కథ ఇంత ఉండకూడదు, కొంత ఉండి దానికి ఎగ్జిక్యూషన్ పార్ట్ని ఎక్కువ పెట్టుకుంటే ఇట్ విల్ బీ యూ కెన్ ఎక్స్ప్లోర్ ఈవెన్ ఫర్దర్ అనే ఒక ఇదైతే ఉంది. బట్ ఈ ఛాన్స్ నాకు మళ్ళీ రాదు ఇప్పుడు. అంటే నాకు నేనే ఇచ్చుకోను, ఇంత పెద్ద కథ రాసి ఎంగేజింగ్గా చెప్పి ఇంతమంది ఒప్పుకొని, అంటే విష్ణు యాక్సెప్టింగ్ డూయింగ్ ఆల్ దోస్ క్యారెక్టర్స్, మీరా గారు యాక్సెప్టింగ్ టు డూ దోస్ క్యారెక్టర్స్, రితు గారు డూయింగ్ ఆల్ దాట్, సునీల్ గారు, ఇంతమంది ఇంత పెద్ద కథ రాసినప్పుడు లెట్స్ డూ ఇట్ మ్యాన్, ఐమ్ ఎక్సైటెడ్ అని చెప్పి దూకి చేయడం అనేది పదే పదే రాని అవకాశం. సో ఐమ్ హ్యాపీ దట్ వీ రోడ్ దిస్ అండ్ ఎవ్రీ వన్ లైక్డ్ ఇట్ అండ్ వీ ఎగ్జిక్యూటెడ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ గెటింగ్ రెడీ టు బి ప్రెజెంటెడ్. సో యా, అదైతే హ్యావింగ్ సెడ్ దట్ మళ్ళీ నెక్స్ట్ ది చిన్న కథ రాసుకొని చేశాక అబ్బా ఇది ఆనట్లేదు మళ్ళీ పెద్ద రాద్దాం అని వెళ్ళొచ్చు. ఇది మొదలైనప్పుడు చిన్న కథగానే మొదలైందా? చిన్న అంటే కథ క్లోజింగ్ కి వచ్చేసరికి అయితే పెద్దగానే ఉంది, వెరీ క్లియర్ గానే. పెద్ద కథ అంటే ఇట్స్ నాట్ అ నెగటివ్ వే ఆఫ్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ విల్ బి సో మెనీ అండ్ సో దట్ యు ఆర్ గ్లూడ్ టు, అండ్ బీయింగ్ గ్లూడ్ అనేది నా రెస్పాన్సిబిలిటీ, కీపింగ్ యూ గ్లూడ్ అనేది నా రెస్పాన్సిబిలిటీ. దిస్ ఇస్ హౌ ఐ వాంట్ టు ప్రెజెంట్ థింగ్స్, ద స్క్రీన్ ప్లే థింగ్స్ ఎట్సెట్రా అందులో జరుగుతున్నాయి. అదైతే బాగా కుదిరే అన్ని. ఓకే, సో నంబర్ ఆఫ్ ఈవెంట్స్, నంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ స్టోరీని మార్చేవి చాలా ఎక్కువ ఉంటాయి స్వాగ్ లో. స్టోరీని మార్చేవి, స్టోరీలో జరిగే ఎమోషనల్ కనెక్ట్స్ అవ్వచ్చు, గెస్ గేమ్స్ అవ్వచ్చు, ఇంటరాక్షన్ ఎలిమెంట్స్ అవ్వచ్చు, ఫన్ ఎలిమెంట్స్ అవ్వచ్చు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సో మెనీ. దిస్ ఇస్ ఒక, నేను మా డిఓపికి ఫస్ట్ స్టోరీ నరేట్ చేసినప్పుడు హిస్ ఫస్ట్ కమెంట్ వాస్ దిస్ ఇస్ లైక్ కసాటా నాకు, అంటే దిస్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్, ఐ వాంట్ టు టేక్ దట్ క్విక్ బైట్. అంటే విజువల్లీ కూడా అతనికి అలా అనిపించి ఉండొచ్చు. సో హీ వాంట్స్ టు, అంత బాగుంది, దిస్ ఇస్ లైక్ ఫుల్ మీల్స్ అనే ఒక ఫీల్ ఉంది. సో ఐ థింక్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఎలా తీసుకుంటారు ఆడియన్స్. బౌన్స్ స్క్రిప్ట్ ఎంత లాంగ్ ఉండే? How many pages? 200 pages. Oh, 200 to 10 దాకా ఉంది. అండ్ జనరల్ గా సినిమాలో ఒక 65-70 సీన్స్ ఉంటాయి కదా, మీ దాంట్లో ఎన్ని ఉంటాయి? సీన్ కౌంట్ నేను అలా పెట్టుకోలేను, ఎందుకంటే నాకు చిన్న చిన్న మాంటేజెస్ కూడా చాలా వస్తూ ఉంటాయి. సో మళ్ళీ దాన్ని సీన్ గా విభజించాలా లేకపోతే పాటలో భాగంగా విభజించాలా. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ నామెన్క్లేచర్. కాకపోతే ఫెయిర్లీ బియాండ్ 100 ఉంటాయండి. నార్మల్ కంటే ఎక్కువే, నార్మల్ కంటే ఎక్కువే, నార్మల్ కంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ కూడా ఫర్ ద ఆడియన్స్. యా, నైస్, సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. October 4th దసరా హాలిడేస్ కి ఐఎమ్ వెరీ excited to see the film. Thank you. Yeah, I'm sure. Movie release ayaka, let's do a deep focus. Definitely, yes, deep focus. Yeah. Thank all you. The very best, man. Once again, happy Puttinroju Shubhakankshalu. Thank you. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da, South India's #1 travel brand.